ఇంకెవరో కల్పించారంటే అది ఇంకా పెరుగుతుంది అంతే. అంటే బాలకృష్ణ గారికి మంత్రి పదవి అన్నది ప్రచారం వరకే అంటారు, లేకపోతే ఫ్యాన్స్ అడుగుతున్నారు కాబట్టి మొన్న ఆయన అసెంబ్లీలో మాట్లాడిన దాన్ని ఏమైనా మాకు ఇది ఉంటే బాగుంటుంది కదా అని అలా ఏమైనా తీసుకొస్తున్నారు సార్? లేదు, నాకు ఒకసారి ఒక తెలుగుదేశం పార్లమెంట్ సభ్యుడు చెప్పింది ఏంటంటే ఒక్కరోజైనా కానీ బాలకృష్ణ గారు ముఖ్యమంత్రి అవుతారని ఆయన జాతకం చూసిన వాళ్ళు చెప్పారు. ముఖ్యమంత్రి రామారావు గారు స్వయంగా బాలకృష్ణ నా వారసుడని ప్రకటించి వెనక్కి తీసుకున్న ఉదంతం అది కూడా ఒకటి ఉంది. హరికృష్ణ కూడా మంత్రివర్గంలో చేరి చాలా తొందరగా హడావుడిగా ఆయన వివాదాలు అవి తొందరగా రాజీనామా చేసి రాజ్యసభకు పంపించినా కానీ ఆయన అసంతృప్తితోనే దూరంగానే ఉండిపోయారన్నది కూడా ఉంది. సో ఒకసారి చంద్రబాబు గారు ఎక్కడో అన్నారు, నేను రామారావు గారి పిల్లలంటే కొంతవరకు ఏదన్నా చేయగలుగుతాను కానీ నందమూరి వంశం నందమూరి అంటే అందరినీ నేను ఎక్కడ అకామిడేట్ చేస్తాను, ఇక్కడ లోకేష్ అంటే అటు నందమూరి నారా రెండు కలిసి వస్తాయి, అది ఇందాకే మనం మాట్లాడాం కదా తప్ప బహుశా బాలకృష్ణకు మళ్ళీ మంత్రి పదవి పైగా ఇంకోటి కదా ఇప్పటికే తండ్రి కుమారుడు ఇంకా ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ అయిన 3 సార్లు ఎమ్మెల్యే ఆల్రెడీ ఇప్పుడు దేశ రాజకీయాల్లో కూడా ఈ చర్చ ఉంది. ఆ ప్రశ్న మీకు పవన్ కళ్యాణ్ కూడా వస్తుంది. నాగబాబుకు మంత్రి పదవి వేగంగా ఇవ్వకపోవడానికి ఇది కూడా ఒక కారణం. అందరూ వాళ్ళే అయితే ఇంకా మీరు చెప్పింది పోతుంది కదా అని విమర్శలు, మన వ్యక్తిగత అభిప్రాయాలు కాదు. సో బాలయ్య విషయంలో ఏం చేస్తారో తెలియదు కానీ మొన్న వాస్తవంగా బాలయ్య శాసనసభలో మాట్లాడిన తీరుకు ఇంతకంటే కఠినంగా మందలించి ఉండాల్సింది, డిఫర్ అయి ఉండాల్సిందన్న అభిప్రాయం బలంగా ఉంది. దాన్ని మనం మాట్లాడము అన్నాం కాబట్టి మనం మళ్ళీ ఆ కోణంలో నేను మాట్లాడలేదు, ఒక రాజకీయ కోణంలో మటుకు మాట్లాడుతున్నాను. సో అభిమానులు అక్కడ అలా చేసిన తర్వాత కూడా ప్రభుత్వం మౌనమే పాటిస్తుంది. దీని అంతటి సారాంశం ఒకటే, అంతర్గతంగాను బహిరంగంగాను కూడా కూటమిలో ఈ ఒద్దిక ఇవన్నీ లోపిస్తున్నటువంటి ఒక పెద్ద పరిస్థితి. సార్, ఏపీ కర్ణాటక వారు లోకేష్ ట్వీటు ఖర్గే కౌంటర్.